ఏంటి జానకి ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఇది చేయాలా వద్దా? హలో హలో రాఘవ, బాగున్నావా? ఓహో, ఈరోజు నేను నీకు గుర్తుకొచ్చినా? అయినా నేను బాగుంటేంది బాగాలేకపోతేంది, అయినా ఇవాళ అసలు ఎందుకు ఫోన్ చేసినావు? అట్లేం లేదు రాఘవ, ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని తెలుసుకుందామని కాల్ చేసిన. మీ పాటికి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? మాకేం మీలకు ఇల్లు లేవు కదా, ఎక్కడో చోటికి వచ్చి ఉంటున్నాంలే. సరే రాఘవ, తప్పంతా నాదే, నా తప్పు నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? సర్లే, మనూళ్ళనే ఉంటున్నా, దివ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. ఏంటి, ఇంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ దివ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావా? అవును, అయినా నువ్వే దివ్యని తప్పుగా అర్థం చేసుకున్నావు. దివ్య ఉన్న హరి పాపం అనాథాలంట. ఏంటి రాఘవ, దివ్య ఉన్న హరి అనాథలా? అవును, అన్ని బంధాలు ఉన్న వాళ్ళేమో బంధాలు తెంచుకొని ఉంటుంటే అసలు ఏ బంధం లేని హరి దివ్య మాతోని బంధం కలుపుకున్నారు. అవునా, మరి నాకేం తెలుసు దివ్య హరి గురించి? తెలియకనే కదా అట్లా మాట్లాడినా. అవును, నాకు కూడా వాళ్ళ గురించి తెలియగానే చాలా బాధ అనిపించింది. ఇక నాకు కూడా ఈ ఊళ్ళో ఎక్కడ ఇల్లు దొరకలేదు, అందుకే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. సరే కానీ రాఘవ, జాబ్ చేస్తున్నావా మరి? నేను జాబ్ చేస్తే ఏంది, చేయకుంటే ఏంది, ఇవన్నీ నీకెందుకు అసలు? నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడానికి కానీ కాల్ చేయడానికి కానీ ట్రై చేయకు. సరే రాఘవ, ఇంకెప్పుడు కాల్ చేయనులే. అయినా ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లనే కదా, ఇటు నువ్వు అటు మా వాళ్ళు అందరు నా వల్లనే ఇబ్బంది పడుతున్నారు. ఇగో నీ ఒక్కరు తప్పేగా, నా తప్పు కూడా ఉన్నది. అయినా ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే మనకేమొస్తుంది? సరే రాఘవ, మరి ఊర్లోనే ఉంటావా? హైదరాబాద్కి వెళ్ళే ప్లానింగ్ ఏమైనా ఉందా? నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. అవునా, సరే కానీ ఇప్పటి నుంచి నాకు ఫోన్లు చేయకు, ఇలాంటి మెసేజ్లు కూడా చేయకు. మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టు మీ వాళ్ళకి తెలిస్తే లేనిపోని కూడా వాళ్ళని అయితే. సరే రాఘవ, మరి జాగ్రత్త. ఆంటీ, ఇంతసేపు రాఘవ ఉండే కదా, ఎక్కడికి వెళ్ళిండు? ఏదో ఆఫీస్ ఫోన్ వచ్చినట్టున్నదిరా, పక్కకు పోయి మాట్లాడతాడు. సరే ఆంటీ, మీరు జానకి విషయంలో రాఘవ గురించి తప్పుగా అస్సలు అనుకోకండి. రాఘవ నాకు అన్ని విషయాలు చెప్పిండు. అవునా దివ్య, నా కొడుకు అసలు అట్లా చేసేటోడు కాదు, ఎందుకు తొందరపడ్డాడో ఏమో. స్టార్టింగ్లో బాగానే ఉన్నారు ఆంటీ, కానీ ఆ జానకి రాఘవ మీద చాలా అనుమానం. అట్లా గొడవలు పడి విడిపోయారు ఇద్దరు. అదే రా, వాడు అవన్నీ ఎందుకు చేయాలి? మనం వాళ్ళ ఇంట్లో కిరాయికున్నట్టుండి వచ్చేయాలి. ఆంటీ, రాఘవ ఫస్ట్ ఒప్పుకోలేదు. జానకిని వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తా, వాళ్ళ నాన్నతో మాట్లాడతా, బావతో మాట్లాడతా అనేసరికి ఒప్పుకున్నాడు. ఈ రోజులల్లా అమ్మాయిని ఇవ్వలేమన్నారా, ఎన్ని చేసినా అబ్బాయిదే తప్పంటారు. ఆంటీ, ఇంకా రాఘవ ముందు జాగ్రత్తతో పోయి వాళ్ళ బావతో అంతా చెప్పిండు, లేకపోతే మొత్తం గొడవలే అయ్యేది. అవునా బిడ్డ, ఇప్పుడు అనుకుంటే ఏమవుతుంది? అంతా మన మంచిగా అనుకోవాలి. సరే ఆంటీ, మీరైతే రాఘవ గురించి తప్పుగా అనుకోకండి, ఏదో అనుకోకుండా అయిపోయింది అది. సరే దివ్య, నువ్వైతే నా కొడుకుని మంచిగా అర్థం చేసుకున్నావు. మళ్ళీ ఏమన్నా జానకి తోటి మాట్లాడినా, ఫోన్ చేసినా నువ్వైతే మాట్లాడకని నచ్చ చెప్పు.